హరే కృష్ణ. హిందూ బంధువులందరికీ నమస్తే. ఈ వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సీతందార్లో ఉన్నటువంటి 108 అడుగుల విగ్రహం హనుమంతుడిది. దానికోసం ఈరోజు తెలుసుకుందాం. నా వెనకాతల కనిపిస్తుంది కదండి హనుమంతుడు. ఆ హనుమంతుడిని ఈరోజు ఇది ఎప్పుడు దీని నిర్మాణం జరిగింది, దీని ఆలోచన ఏంటి, ఏ సమయాల్లో పూజలు అందుకుంటారు అనే విషయాన్ని అర్చకులను అడిగి తెలుసుకుందాము. ఒకసారి వెళ్దాం పదండి. హరే కృష్ణ. మన దేవాలయం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. హిందువుగా జీవించు, హిందువుగా మరణించు. ప్రతి ఒక్క హిందువుకు హిందువు యొక్క గొప్పతనం తెలుసు. ఏదో ఉడతా భక్తిగా నాకు తెలిసినంత వరకు దేవాలయం వాటి యొక్క ప్రాముఖ్యత కొరకు ప్రతి ఒక్క హిందువుకు తెలియజేయాలనే ఉద్దేశంతో మన దేవాలయం ఛానల్ పెట్టడం జరిగినది. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది మరియు మనోధైర్యాన్ని ఇస్తుంది. విశాఖపట్నం సీతమ్మదారిలో ఉన్నటువంటి 108 అడుగుల అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం రండి. ఈ స్వామివారు ఇక్కడ దక్షిణ ముఖంగా విరాజిల్లుతున్నారు. అలాగే విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చల్లని దీవెనలు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహము ఇది దక్షిణ ముఖంగా ఉంటుంది. ఇది గర్భగుడిలో ఉన్న విగ్రహము. దక్షిణానికి అధిపతి యమధర్మరాజు అని చెప్తుంటారు. చాలామందిని మనం చూస్తుంటాము, ఆరోగ్యంగా ఉంటారు, అనుకోకుండా అకాల మృత్యు పాలవుతుంటారు, అనారోగ్యానికి గురవుతుంటారు. మనకి ఏంటి అన్నది అర్థం కాదు. అలాంటి సమయాల్లో ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ ఆంజనేయ స్వామి వారికి 5 ప్రదక్షిణలు చేసి శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్తే ఏవైతే అకాల మృత్యు ఉందో అది తొలగిపోతుంది. అలాగే అనారోగ్య ఏదైతే బాధలు ఉన్నాయో అవి తొలగిపోతాయని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నమ్ముతుంటారు. నమ్మకం కాదు, ఇది వాస్తవం. కాబట్టి వీలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది విశాఖపట్నం సీతమ్మదారిలో ఉంది, వచ్చి దర్శించుకొని ఆ స్వామివారి యొక్క దీవెనలు అందుకుంటారని భావిస్తున్నాను. ఇక్కడ ఎవరైతే అర్చకులు ఉన్నారో వారు ఈ ఆలయం యొక్క విశిష్టత మొత్తం అంతా కూడా మనకి వివరించడం జరిగింది. మనము విని ఈ స్వామివారి యొక్క దీవెనలు మనం అందరం కూడా అందుకుందాం. జై శ్రీరామ్. ఇది సీతమ్మధారలో వేయించేసుకున్న అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఇందులో నేను అర్చకులుగా పనిచేస్తున్నాను. నా పేరు పూడి పెద్ద వెంకట సత్యకేశవ లక్ష్మీ శర్మ. అందరూ సీతమ్మధారల బాబా శర్మ గారు అని పిలుస్తారు.
అయితే ముఖ్యంగా ముందు గురుస్మరణ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివార్పకం తరుణాకరం ప్రభోశాంతం రామదూతం నమామి. అసాధ్య సాధక స్వామిం అసాధ్యం తపగన్వథ రామదూత కృపాసింధో మత్కార్యం సాధక ప్రభు. కార్యసిద్ధి మంత్రం అంటారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు మన కార్యం జరగాలి అనుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకుని చేసుకుంటే హనుమంతుడు వారికి ఖచ్చితంగా చేస్తాడు. భగవంతుడిని నమ్మడం ఎలా నమ్మాలి అంటే, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఆ కార్యక్రమం అవుతుందని ఎలా వెళ్తామో అదేవిధంగా భగవంతుని కూడా నమ్మాలి. తల్లిదండ్రిని నమ్మిన విధంగానే మనకి చిన్నపిల్లలు చూడండి, తల్లి నమ్మి వెళ్తారు. అలాగే భగవంతుడి దగ్గరకు కూడా మనం నమ్మి వెళ్తే ఆ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. దానికి అయితే ముందు ముఖ్యంగా మనం ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ సీతమ్మధారలో ఇది 108 అడుగులు ఆంజనేయ స్వామి. మీకు ఇక్కడి నుంచి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అందులోని సీతమ్మవారి ధార అంటారు. ఆ ధార వస్తూ ఉంటుంది. అక్కడ నీళ్లు, ఆ నీళ్లు వస్తున్న దగ్గర చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఎప్పుడో పురాతనమైంది ఉన్నది. అంచేతన ఈ ఆంజనేయ స్వామి వచ్చి ఉంటారని నేను అనుకోవటం. కారణం ఏంటంటే అక్కడ పూజలు ఎక్కువగా తక్కువగా ఉండడంతో ఇబ్బంది అవుతున్నది. అందుకని స్వామి వచ్చి ఉంటారని. దీనికి మా ఆలయ ధర్మకర్త గారు ఏఎస్ఎం రాజు గారు, అల్లూరి సత్యనారాయణ గారు చాలా వ్యయ ప్రయాసలు పడి కష్టసాధ్యంగా స్వామి ఇక్కడికి రావాలి అని గట్టిగా ప్రయత్నం చేసి మనో నిగ్రహంతో దృఢ సంకల్పంతోనే స్వామివారిని కట్టడం అయింది. అయితే ఇంకొకటి ఏంటంటే స్వామి దక్షిణముఖంగా ఉంటారు. దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఎప్పుడూ కూడా విజయానికి ప్రతీక అండి. కారణం ఏంటంటే లంక వెళ్ళేటప్పుడు దక్షిణముఖంగానే స్వామి వెళ్ళారు. తర్వాత దక్షిణంకి యముడు అధిపతి. అపమృత్యు దోష పరిహారాలు అంటే ఎప్పుడైనా మృత్యువుకి సంబంధించినంత మటుకు కూడా దాన్ని జయించాలంటే దక్షిణముఖ హనుమాన్ని ప్రార్థన చేసుకోవాలి. అలాగే స్వామి ఇక్కడి నుంచి మీకు మీద నుంచి చూస్తే ఎప్పుడూ కూడా విశాఖపట్నాన్ని అంతటినీ కూడా నేను కాపాడుతాను అన్నట్టుగా స్వామి మీకు నిలబడి కనబడతారండి. మీదకి వస్తే స్వామి అంతా విశాఖపట్నం మొత్తం కనబడుతుంది. అంచేతన ప్రతి ఒక్కరూ ఏంటంటే భగవంతుని నమ్మేటప్పుడు ఎప్పుడూ కూడా నమ్మకంతో చేయాలి. ఎందుకంటే తల్లి అమ్మ అనేసరికల్లా అన్నం పెడుతుంది, అందులో విషం పెట్టదు కదండి, ఎప్పుడు అమృతం పెడుతుంది. అలాగే భగవంతుడు కూడా మనం చేసేటప్పుడు కొబ్బరికాయ ఇలా కొట్టి నా పని అవ్వలేదు అనుకోకూడదు. మనం ఉండే శరీరం అన్నది ఇది అద్దిల్లు. దీంట్లో భగవత్ స్వరూపమైన భగవంతుడు ఉంటాడు. ఎప్పుడూ కూడా ప్రతి మానవుడిలోనే భగవంతుడు ఉంటాడు. అక్కడ కులాలు అన్నది కాదు, మన ధర్మం ఏంటి. ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఏంటంటే ఊమనీసరికల్లా క్రీస్తానికి వెళ్ళిపోదామని, ఇంకో దానికి వెళ్ళిపోదామని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక తండ్రికి పుట్టి ఒక తండ్రికి అనుకోవడం అన్నది ధర్మం కాదు. వాళ్ళు మాత్రం క్రిస్టియాలు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, రావడం లేదు. ఎన్నో దేశాల్లో ఇప్పటికీ క్రిస్టియానిటీ వదిలి హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు. మన హైందవ ధర్మాన్ని మనం కాపాడుకుందుకు మన ప్రయత్నం మనం చెయ్యాలి. అంతే తప్పించి తండ్రి డబ్బులు ఇవ్వలేదనో, తల్లి అన్నం పెట్టలేదనో వాళ్ళ పరిస్థితిని మనం గమనించకుండా ఇంకొకటి ఏంటంటే ఎవడో రూపాయి ఆశ చూపించేసరికల్లా అక్కడికి వెళ్ళిపోయి చూసుకోవడం అది కదా. ఎందుకంటే అక్కడ మృత్యు ఉండదా, అక్కడ కష్టం ఉండదా. ఎంతమంది ఎన్ని మతాల్లో ఉన్న వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూడండి. ఒక మాట మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా పుట్టినవాడు చావుకు మానడం, అది కర్మ సిద్ధాంతం. వాడికి వయసుతో పరిమితం కూడా లేదు. భూలోకంలోకి వచ్చేసరికల్లా వాడు ఎంతవరకు దైవిక కర్మలు చెయ్యాలో, ఏ కర్మ చేయాలన్నది భగవంతుడు నిర్ణయించి పంపిస్తాడు. కాబట్టి ఆ కర్మని మనం అనుభవించి చేస్తే పర్వాలేదు. అంతేగాని భగవంతుడికి ఎప్పుడూ కూడా విరుద్ధంగా. తర్వాత ఏంటంటే మన పిల్లలకి మనం పాశ్చాత్య అన్నీ మప్పుతున్నాం. ఏంటంటే
ఆడపిల్లలకి డ్రెస్ ఎలా వేసుకోవాలన్నది కాదు. ఈ మగపిల్లలు ఏంటంటే జీన్ ప్యాంట్లన్నీ చిరిగిపోయినవన్నీ వేసుకుంటున్నారు. అది వేసుకోవడం చేతన వాళ్ళకి ఆయుక్ష్యం, అకాల మరణాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంచేతనంటే ఇది చిన్నపిల్లలు కూడా గమనించి చూసిన తర్వాత వాటిని వదిలిపెడితే చాలా మంచిది. కారణం అంటే మంచి గ్రహించాలి. ఆంజనేయ స్వామి ఎప్పుడూ కూడా రామనామస్మరణం చేస్తూ అజేయంగా ఇవాళ వరకు కూడా మృత్యుంజయుడు స్వామి చిరంజీవిగా బతికాడు. మనకంత వయసు చిరంజీవితత్వం అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మనం బతికున్నంత కాలమైనా మనం జాగ్రత్తగా బతకాలి. ఏ అనారోగ్యం లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా. కష్టం అంటే అనారోగ్యం అంటే అది కర్మ. ఇందులో ఉన్న జీవుడు ఎప్పుడో చేసుకున్న పాపం ఉంటుంది. ఎవరైనా 10 రూపాయలు అప్పు చేస్తే 10 రూపాయలు ఖచ్చితంగా తీర్చాలి. అది తీర్చకపోతే ఆ అప్పు తీరదు. అలాగే ఈ దైవికంగా చేసుకున్న ఈ జీవుల్లో ఉన్న పాపకృత్యాల నుండి మనం వాటిని కడిగేసుకోవాలి. అందుకని ఎప్పుడూ కూడా మన హిందూ ధర్మం ఏం చెప్తుందంటే కర్మ సిద్ధాంతాన్ని పాటించమంటూ ఉంటుంది. అది పాటించి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏమండి మనం కర్మ చేస్తే అనుభవిస్తామా? ఖచ్చితంగా. కళ్ళు చూస్తే ఒకదాన్ని కొయ్యమని, చేతులు వెళ్ళి తెంపుతాయి, నోరు తింటుంది. కానీ ఆ తినడం చూసిన తోటమాలు కొడతాడు. కొడితే మళ్ళీ కళ్ళమ్మ నీళ్ళే వస్తాయి. ఇది తథ్యం. భగవంతుడు ఉన్నాడా అని చాలామంది అడుగుతూ ఉంటారు. చూపించడానికి మన భగవద్గీతలో ప్రకృతి తల్లి వంటిది అంటారు. కనిపించే చెట్టు చేమ ఇవన్నీ కూడా భగవంతుడు ఉన్నవాడు తండ్రి లాంటివాడు. తల్లి చెబితే నమ్మాలి. నమ్మితేనే నమ్మకంతో జీవితం వెళ్తూ ఉంటుంది. మొట్టమొదట మనం పుట్టగానే అసలైన తండ్రిని కనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు డిఎన్ఏలు గట్టావన్నీ ఎలాగైతే ఉందో మనం కూడా భగవంతుని చూడాలంటే శోధన చేయాలి. ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ వైర్లో కరెంట్ ఉంది లేనిది అంటే చేయాలంటే ఏం చేయాలి? ఒక బల్బు పెట్టుకోవాలి, లేదా ఒక హీటర్ పెట్టాలి. భగవంతుడు కూడా మనం ఏంటంటే వాటిని వాడుకునే విధానంగా వాడుకుంటే ఫ్యాన్ గాలిస్తుంది, బల్బులు వెలుతురునిస్తాయి, అలాగే ఏసీలు చల్లదనాన్ని ఇస్తాయి, అందులో వేడి కూడా పుట్టిస్తాడు భగవంతుడు వంట చేసుకుంటుంది. అదే మనం ఇందులో ఉందా లేదా అని మనం భగవంతున్నే పరీక్షిద్దాం అనుకుంటే మనకి ఖచ్చితంగా దాని తాలూకా ప్రభావం కనిపించి ఆ షాక్ కొట్టి మనం ఇబ్బంది పడతాం. అంటే భగవంతుని మనం పరీక్షించడం కాదు, భగవంతుని మనం పరీక్షిస్తున్నాడు. మనం ఒక మాస్టర్ పరీక్షిస్తాడు, పరీక్షించినప్పుడు పరీక్ష రాసి అందులో నెగ్గాలు తప్పించి మేము భగవంతుడు ఉన్నాడా, ఆ కొబ్బరికాయ కొట్టామండి, వీళ్ళు ప్రసాదం పెట్టామండి, మీరు ఏమీ పెట్టద్దు, ఏమి చేయదు. భగవద్నామస్మరణ కలియుగంలో నామస్మరణ ప్రప్రదమైంది. నామస్మరణ చేసుకోండి. మీకు ఎందుకంటే చేయడం చేతన మీకే మార్పు వస్తుంది. ఒక్క మాట చేసి చూడండి, అంతే తప్పించి వాడెవడో బొట్టు పెట్టుకోవద్దన్నాడని, వీడెవడో ఏదో చేశాడని, మన సనాతన ధర్మం, మన ఆచారం, ఎవడో బట్టలు వేసుకోవద్దు అంటాడు, మానేం కదా. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే బొట్టు పెట్టుకుంటే ఆడవాళ్లే పెట్టుకుంటారని కొంతమంది వచ్చింది. అవన్నీ తప్పు. కారణం ఏంటంటే బృహోర్మధ్యమాయ నమః అని చెప్పేసి మహిన్యాసంలో చూపిస్తూ ఉంటాం. 3వ కన్ను అది ప్రేరేపణ చెంది బొట్టు పెట్టుకున్నవాడు అందం వేరు, అలాగే బొట్టు పెట్టుకోకుండా కనిపించిన వాడు అందం వేరు. మీరు గమనించండి, ఒకసారి సూటు బొట్టు వేసుకున్నా బొట్టు పెట్టుకున్నవాడు చక్కగా అందంగా కనపడతాడు, అది లేకుండా కనిపించిన వాడు కనపడతాడు. వీళ్ళలో ప్రశాంతత కనపడుతుంది, వాళ్ళు ఒకరు అర్థం కనపడుతుంది. ఈ రెండు మీరు గమనించవచ్చు. చేతనంటే ప్రతి ఒక్కడు కూడా మన ధర్మాన్ని పాటిస్తూ పరధర్మం వాళ్ళు మనమేం అనద్దు, అందులోకి మీరు వెళ్ళొద్దు. ఏంటంటే హిందూ ధర్మం ఏదో తగ్గిపోతున్నదని అనుకుంటున్నారు. కానండి ఉన్న దేశాల్లో ప్రతి చోట మన ధర్మాన్ని పాటిస్తూ హరే రామ హరే కృష్ణ వెళ్ళది కాకుండా ఇంకా చాలామంది ట్రస్టులు వాళ్ళందరూ కూడా వెళ్ళడం చేతన వాళ్ళల్లో జాయిన్ అయ్యి కాశీనగరంలో అమెరికన్స్ బోర్డు మంది ఇప్పుడు ఈ రోజు నాడు బొట్టు పెట్టుకుని చక్కగా విభూతి పెట్టుకుని హారతికి వెళ్తారండి. పుట్టపర్తిలో వస్తున్నారు, వాళ్ళు బొట్టు పెట్టుకుని మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ వాళ్ళు ఉన్నారు. తిరుపతికి ఈ రోజు నాడు వస్తున్నారు చాలామంది, వాళ్ళు కూడా డిక్లరేషన్ రాసి మేము భగవంతుని నమ్మేమని వస్తున్నారు. వాళ్ళకున్న నమ్మకం కానీ వాళ్ళకున్న ఇది కానీ మన హిందూ ధర్మంలో పుట్టి మన దగ్గర లేకపోవడం అన్నది ఇది మన పిల్లలకు మప్పుదాం. ఏంటంటే భగవద్గీత మప్పుదాం. అలాగే దేవాలయానికి ఒక ఆదివారం నాడు సాయంత్రం పూట తీసుకుని వెళ్ళండి, చక్కగా
పార్క్ ఎలాగ వెళ్తున్నారో అలాగే దీనికి తీసుకెళ్ళండి. చక్కగా ఆ స్వామి దగ్గర నమస్కారం చేసుకోమనండి. పండుకాయ పెట్టండి, అది పట్టుకెళ్ళి మీరు పట్టుకోండి. అంచేతన ఏంటంటే ఎప్పుడు భగవద్ ఆరాధన అన్నది తప్పుగా భావించకండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా భగవంతుని నమ్మితే మాకేం చేశాడు, కష్టాలు ఇచ్చాడు, కష్టాలు ఇస్తాడు, దాన్ని తొలగించగలడు. మీకు పెద్ద కాలు తీసివలసిందే, చిన్న గూడుతో దెబ్బ తగిలిపోతుంది. అది అనుకోవాలి తప్పించి నాకు గోరుకు దెబ్బ తగిలింది కదా దేవుడు లేడు అనుకోవడం. అలాగే తల్లి చూస్తుండగా పడిపోతుంటాడు, వాడు చేసుకున్న కర్మకు తల్లి చేస్తుంది. అంచేతన ఈ రోజుల్లోని తల్లిదండ్రుల్ని విమర్శించడం, మొట్టమొదటి గురువుని విమర్శించడం. మా గురువు అలాగన్నాడా ఇలాగన్నాడా. గురువుని విమర్శించిన వాడు తల్లిదండ్రులు విమర్శించినాడు. డబ్బులైతే సంపాదిస్తున్నారండి. ఈ రోజునాడు తిరుపతి వెళ్ళి లక్షలు ఉండీలో వేస్తున్నారు, కానీ భగవంతుడికి అన్నది ఏకాంత సేవ ఇవ్వడం లేదు. అందుకే ఈ రోజునాడు ప్రతి ఒక్కరు మీరు గమనించారో లేదో, భార్య ఒక చోట ఉంటుంది, భర్త ఒక చోట ఉంటుంది, వీళ్ళిద్దరూ కలిసి మధ్యలో ఎక్కడ కలుసుకుంటారు. అది కాదు భార్యాభర్త జీవితం అంటే. ఒక్కళ్ళు సంపాదించిన చక్కగా వాళ్ళ వైవాహిక జీవితాన్ని అనుభవిస్తూ ఉన్న జీవితకాలంలో 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారు. 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపున ఏమో అనుభవించగలరు. వాళ్ళ పిల్లలు ఏది, వాళ్ళ వంశం ఏది. వంశాన్ని పోగొట్టుకుంటే జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్టుగా. మీ వంశాన్ని మీరు నిలబెట్టుకుంది, కానీ మీరు తక్కువ వయసులో చేసుకోమని కాదు. స్టాండర్డ్ అయితే ఎప్పుడైనా అవుతారు, పెళ్ళి అయితే ఎప్పుడు అవ్వదు. కారణం ఏంటి, అయినా సుఖం లేదు. ఈ రెండు కూడా గమనించి మీ వంశాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీరు జాగ్రత్తగా ఉండి భగవంతుని నమ్మి స్మరణ చేయండి. చేస్తే ఖచ్చితంగా గజేంద్ర మోక్షంలోని ఏనుగు ఎంతో విచ్చలవిడిగా తిరిగింది. ఆఖరణ వచ్చేసరికల్లా లాభక్తం చేయలేదు, ధైర్యంబ విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావులు దప్ప మూర్చవచ్చని ఎప్పుడైతే వేడుకున్నాడో గజేంద్రుడు, విష్ణుమూర్తి సిరికి అంటే లక్ష్మీదేవికి చెప్పలేదు, శంకుచక్రాలు ధరించలేదు, గరుక్మంతుని ఎక్కలేదు, కొంగు జారిపోతూ ఉంటే చెప్పకుండా పరిగెట్టి భక్తుల్ని రక్షించడానికి వచ్చాడు. ఇవాళే కదా తలిచాడు కదా అని అనుకోలేదు. అలాగే ప్రహ్లాదుని అడిగాడు, ఇందుగలడంతో సందేహం బలద చక్ర ఎందెంద వెతికినా అందందేగలడని చెప్పేసి అని అన్నాడు. ఎక్కడైనా ఉంటాడు భగవంతుడు. నీరు, నిప్పు, గాలి, ప్రతి చోట మీరు గమనిస్తే ప్రతి దాంట్లోనే భగవంతుడు కనపడతారు. కారణం ఏంటంటే ఒక్క గడిసేపు గాలి లేకపోతే బాధపడతారు. అది భగవత్ స్వరూపం. హిందూ ధర్మంలో రాయి దగ్గర నుంచి పశువు దగ్గర నుంచి ప్రతి దాంట్లోనే మనం భగవంతుని చూసుకుంటూ వాటిని పరిరక్షించుకుంటూ మనం ఉంటున్నాం. అంచేతన ఎప్పుడూ కూడా కాశీ నగరం హిందూ ధర్మం ఎప్పుడు మిగిలివి మాత్రం ఖచ్చితంగా మిగులుతాయన్నదే వేద ప్రయోగం. జై శ్రీరామ్.